సూపర్ మార్కెట్లో ఫుడ్ ప్యాకెట్స్ చాలా కాన్ఫిడెంట్గా సెలెక్ట్ చేస్తాం. ఎలా అంటే ప్యాకెట్ మీద లో ఫ్యాట్, హై ప్రోటీన్, నో షుగర్ ఇలా పెద్దగా రాసిపెట్టి ఉంటాయి కదా, వాటిని చూసి ఓకే గుడ్ అనుకుంటాం. బట్ బ్యాక్ సైడ్ లేబుల్ ఎప్పుడైనా చెక్ చేస్తున్నారా? మనం చెక్ చేసుకోవాల్సింది అక్కడున్న హిడెన్ ఇన్ఫోనే. ఫ్రంట్లో అట్రాక్టివ్ వర్డ్స్ పెట్టి బ్రాండ్స్ మన అటెన్షన్ క్యాప్చర్ చేస్తాయి. బట్ రియల్ స్టోరీ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఎక్కడంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో అండ్ న్యూట్రిషన్ చార్ట్లో. నో యాడెడ్ షుగర్ అని చెప్పి ప్యాకెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. ఫ్రక్టోజ్, మాల్టోజ్, కార్న్ సిరప్ ఇలా చాలానే ఉంటాయి. మనం అసలు ఏం చెక్ చేసుకోవాలి? జనరల్లీ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఫస్ట్ 3 ఐటమ్స్ కనుక షుగర్ కానీ, పామ్ ఆయిల్ కానీ, రిఫైన్డ్ ఫ్లోర్ విచ్ ఇస్ మైదా కానీ, హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఉంటే దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ అనమాట. షుగర్ అని డైరెక్ట్గా లేకపోయినా డిఫరెంట్ నేమ్స్లో వేస్తుంటారు. అవే గ్లూకోజ్, హై ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, మాల్టోడెక్స్ట్రిన్, ఇన్వర్ట్ షుగర్, నాట్ జస్ట్ దీస్, ఇలా 20+ షుగర్ నేమ్స్ ఉంటాయి. మనం షుగర్ తీసుకుంటున్నాం అని తెలియకుండానే షుగర్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. వన్ మోర్ ట్రాప్ ఏంటంటే సర్వింగ్ సైజ్. న్యూట్రిషన్ ఇన్ఫోలో పర్ సర్వింగ్ అని చూస్తారు కదా, సర్వింగ్ సైజ్ చాలా స్మాల్గా ఉంటుంది. ఎలా అంటే పర్ సర్వింగ్ సైజ్ 50 క్యాలరీస్ అని కనిపిస్తుంది. ఫ్లోలో ఓకే ఈ ప్యాకెట్ తింటే మనకు వచ్చేసి 50 క్యాలరీసే కదా అని అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటంటే ఆ ప్యాకెట్లో 200 గ్రామ్స్ ఉంటుంది. పర్ సర్వింగ్ 4 అని చిన్నగా రాసి ఉంటుంది. ఆ ప్యాకెట్ తింటే మనకు వచ్చేది 200 క్యాలరీస్, నాట్ 50. సో ఫ్రంట్ లేబుల్ చూసి టెంప్ట్ అవ్వకండి. బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ న్యూట్రియన్స్ ఇన్ఫో చూస్తే రియాలిటీ తెలుస్తుంది. షార్టర్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్ యూజువలీ బెటర్ ద ఫుడ్. నెక్స్ట్ టైం గ్రోసరీ షాప్కి వెళ్ళినప్పుడు ప్యాకెట్ బ్యాక్ సైడ్ లేబుల్ కంపల్సరీగా చూడండి.